మాతృదేవోభవ. పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమ్మై వెలిగినావు శతవత్సరముల్. పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమ్మై వెలిగినావు శతవత్సరముల్. పుత్రుని నీడను దాల్చడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. పుత్రుని నీడను దాల్చడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 106వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభక. ఇప్పటికీ కొన్ని రకాల సంస్థలలో వాసుదేవ వాసుదేవ అనే నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుందండి. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని ఉంది, వారు అలాగే చేస్తారు. మాస్టర్ ఈవీవి సివివి ఈకే గారుల శిష్యులు, భరద్వాజ గారి శిష్యులు వారు అలాగే చేస్తారు. వారికి ఆనందం కలిగితే వాసుదేవ అంటారు. వారి సభల్లో ఎవరైనా వక్త మాట్లాడుతూ ఉంటే కూడా వారికి ఆనందం కలిగితే వాసుదేవ అంటారు. చప్పట్లు కొట్టడం కూడా అంతకంటే కూడా గొప్ప పరిణామం ఇది. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభక. ఇది మనం నేర్చుకుంటాం వెంటనే. అబ్బా అయితే మేము కూడా అలా అంటామండి అని ఆనందం కలిగినప్పుడల్లా వాసుదేవ అనొచ్చు. కానీ ఆనందం కలిగినప్పుడు వాసుదేవ కాదు, దుఃఖం వచ్చినా అనాలి. అసలు దుఃఖాన్ని ఆనందాన్ని రెండింటినీ వాసుదేవ స్వరూపంగా భావించాలి. వసత్యస్మిన్ జగతి ఇతి వాసుదేవ అంటారు. ఈ జగత్తంతటా ఆయన వసించి ఉన్నాడు, అందుకని వాసుదేవ అంటారు. ఆయన లేని చోటు లేదు. ఆయన లేని చోటు లేనప్పుడు మనం ఏది కుళ్ళు అనుకుంటున్నామో అక్కడ కూడా ఉన్నది ఆయనే కదా. ఏవి కళ్ళు అనుకుంటున్నామో అక్కడ కూడా ఉన్నది ఆయనే కదా. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? మళ్ళీ భగవంతుడు అనేసరికి పవిత్రం అంటాం, అపవిత్రం అంతా పక్కనెడతాం. అంటే ఇంకా మనం జ్ఞాన మార్గంలో ఎలా ఉన్నామంటే మనకేది పవిత్రమో అదే పవిత్రం, మనకేది అపవిత్రమో అదే అపవిత్రం. అటువంటిప్పుడు మనం కుల భేదాలు, మత భేదాలు, ప్రాంత భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఎలా మర్చిపోతాం? మనం ఏదో దానికి చెంది ఉన్నాంగా. ఈ అతీత దృష్టి కలగాలంటే ముందు భగవంతుడు అతీతం అనే విషయం తెలియాలి. అదే వాసుదేవ సర్వమతి. అది ఎలా పొందుతామయ్యా అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. చాలా కష్టం అర్జున, చెప్తే నిరాశపరిచినట్టుగా ఉంటుందయ్యా, కానీ వాస్తవం చెప్పుకోవాలి కదా. చాలా జన్మలు ఎత్తితే కానీ ఇది సాధ్యం కాదు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఇది సాధ్యం కాదనే విషయం మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ. మన సంస్కృతిలో ఉండే గొప్పతనం, చాలా ఇళ్లల్లో పూర్వం పూజామందిరంలో ఈ దేవతా విగ్రహాలు ప్రత్యేకంగా ఉండేవి కావు. మనం ఇప్పుడు 40 ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీలు, 40-50 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నవాళ్ళు ఒక్కసారి మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు ఏ గౌరీదేవిని పూజించారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు అదే చేస్తూ ఉండొచ్చు, నాకు నమ్మకం. మా ఇంట్లో అయితే అదే ఉంది. గౌరీదేవి అంటారు. ఏమీ లేదండి, ఒక బొమ్మరాయి. గౌరీదేవి ఒక బొమ్మరాయి. దానికి పసుపు రాస్తారు, కుంకుమ పోస్తారు, బొట్టేడు బొమ్మరాయి. కేవలం గుండ్రం రాయి, బొమ్మరాయి అంటారు. బొమ్మ చేయడానికి ఉపయోగపడే రాయి, బొమ్మగా మనం ఆరాధించడానికి ఉపయోగపడే రాయి, దాన్ని బొమ్మరాయి అంటారు. ఎలా వచ్చింది ఈ బొమ్మరాయి? ఏదో రోడ్డు మీద దొరికిన దాన్ని బొమ్మరాయి కింద పెట్టారు. నాసికాత్రయంబకంలో ఎక్కడో గోదావరి నది ప్రారంభమైనప్పుడు అక్కడేవో ఆ కొండల్లో ఉండే రాళ్ళేవో గగ్గులుగా ఎత్తుగా పొట్టిగా ఏదో నల్లగా తెల్లగా రకరకాలుగా ఉన్న రాళ్ళేవో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ దొర్లుకుంటూ వచ్చి చివరికి ఏ రాజమండ్రి దగ్గర కాకినాడ దగ్గర ఎక్కడో మంజీరా గోదావరి ఖని దగ్గర ఎక్కడో ఓ చోట ఒడ్డుకొచ్చి గుండ్రంగా తేలితే బొమ్మరా ఎంత నున్నగా ఉందో అని తీసుకెళ్లి పెట్టుకుని దానికి పసుపు రాసి దానికి కుంకుమ పొట్టి గౌరీదేవి అంటారు. పూర్వం గృహప్రవేశాలు జరిగినప్పుడు ఎలవేలుపుగా ఈ గౌరీదేవిని పట్టుకునే లోపలికి వెళ్ళేవారు. ఈవేళ మనం అనుకునే కొత్త దేవతల విగ్రహాలన్నీ మన షోకులే, అది సంప్రదాయం కాదు. పూర్వం నుంచి వస్తున్న ఎలవేలుపును పట్టుకెళ్లడమే పద్ధతి. గృహం అంటే అంతే. ఆ ఎలవేలుపు అంటే ఇలు అది ఎలవేలుపు అంటారు, పొరపాటు ఇలు వేలుపు. ఆ ఇంటికి ఒక వేలుపు ఉంటారు. ఎందుకంటే సంప్రదాయ పరంపరగా వస్తుంది, అది అంతకంటే ఏం లేదు. ఆయన దేవుడు మిగిలిన వాళ్ళు కాదని కాదు. అన్ని రకాల ఆరాధనా విధానాల్ని ప్రోత్సహించడం కోసం, అందులో ఉండే వైవిధ్యాన్ని కాపాడడం కోసం, ఆ వైవిధ్యం ద్వారా మనస్సుకి
ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించడం కోసం ఇన్ని దేవతామూర్తుల్ని మహర్షులు ఏర్పాటు చేశారు. వారు భావించారు, వారు దర్శించారు, మనకు అందించారు. ఇవేం కల్పనలు కావు. అంచేత ఎవరింట్లో ఉండేదాన్ని వారే ఆరాధించాలి. దానికి బొమ్మరాయి ఎందుకు గౌరీదేవి అయిందండి అంటే అది దొర్లుకుంటూ రావడంలో ఆ పైన ఉండేటువంటి నొక్కులు, పోగులు, పీచులు, రకరకాల గోతులు, గొప్పులు, వంకరలు, టింకరలు అన్నీ సరిచేసుకుని గుండ్రంగా తయారయ్యాయి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. మానవుడు కూడా, ఈ జీవుడు, మానవుడు అంటే ఇప్పుడు మానవుడు, ఇంతకుముందు ఎవరో కుక్కో గాడిదో దేవతో ఎవరికి తెలుసు, అనేక జన్మలు ఎత్తడం ద్వారా ఈ మనస్సు బొమ్మరాయి కావాలి. ఇంక ఏమి ఉండకూడదు దాని మీద. బొమ్మరాయి మీద ఏమి ఉండవు, నిలబడవు కూడా. నువ్వు అక్షింతలు వేసినా జారిపోతాయి, నీళ్లు పోసినా జారిపోతాయి. అదే విగ్రహం మీద అనుకో, నీళ్లు జారుతాయేమో, అక్షింతలు జారవు, నిలబడతాయి. నీళ్లు కూడా ఏ విష్ణుమూర్తి విగ్రహం మీద మీరు పోసారనుకోండి, ఇలా చెయ్యి ఏదైనా ఉంటే ఈ చేతి మడతలో కొన్ని చుక్కలు ఉండిపోతాయి, వాటిని తుడవడం కూడా కష్టం. మరి విగ్రహంలో అంతే లక్షణం. అదే బొమ్మరాయి అనుకోండి, మీకు నీళ్లు పోయి, పాలు పోయి, అక్షంతలు పోయి, ఏం పోయి జారిపోతుంది, జారిపోవాలి. జీవుడంటే జారిపోవాలి, జీవుడే జారిపోతాడు. జీవుడు పెంచుకున్న బంధాలు ఉంటే అలా జారిపోవాలి. ఆ జారిపోవడమే జ్ఞాన లక్షణం. కానీ వాటంతటా అవి జారాలి, మనం జారగొట్టేయకూడదు. ఒక్కోసారి మన ఉనికికే ప్రమాదంగా తయారై మనల్ని అజ్ఞానంలోకి లాగే ప్రమాదం ఉంటే జారగొట్టేయడమే, ఇంక సందేహం లేదు. మనల్ని అజ్ఞానంలోకి పడేస్తే అలాగే, వాడు జ్ఞానంలోకి రాకపోగా మనల్ని అజ్ఞానంలో లాగుతూ ఉంటే అది జారగొట్టేయడమే. మంచిది, మీ దారిని ఇది, నా దారిని అది, అంతే. ఎందుకంటే అప్పుడు ఆత్మార్థం పృథివీం త్యజేత్. ఆత్మజ్ఞానం కావాలనే తీవ్రమైన కోరిక కలిగితే భూమండలాన్నే విడిచిపెట్టమన్నాడు. భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ పెద్ద విషయాలకు, గొడ్డు, గోద, పిల్ల, మేక ఇవన్నీ మధ్యలో వచ్చే మధ్యలో పోతాయి. అంతిమంగా ఆత్మజ్ఞానమే. అది పొందనప్పుడు జన్మేద అండగా మొత్తం జన్మ వృధా అయిపోతుంటే వీళ్ళు ఎవరండి మన వెనకాల? అది కుదిరే విషయం కాదు. అది జ్ఞానం, అది ఒకటే మార్గం. అందుకని బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. ఎన్నో జన్మలు గడిచి ఈ అనుభవాలు, సుఖ దుఃఖ అనుభవాలు దొరలడం అంటే అర్థం అది. ఈ సుఖ దుఃఖ అనుభవాలు కలుగుతున్న కొద్దీ మనం కిందటి రోజు చెప్పుకున్నట్టుగా గారెలు తింటున్న కొద్దీ కండరెక్కినట్టు, వేపాకులు తింటున్న కొద్దీ తీగా ఉన్నట్టు కనబడి ఏది సుఖం ఏది దుఃఖం నా తలకాయ అని సుఖాలన్నీ దుఃఖాల్లో అవుతున్నాయి. కొంతకాలంలో దుఃఖమేమో సుఖం అవుతుంది. ఏమిటిది అంచేది ఈ రెండు మిథ్య. దీనికి ఒక సుస్థిర స్వరూపం లేదు, దీనికి ఒక స్పష్టమైన నిర్వచనం లేదు, అది మిథ్యేగా. అంచేత జగత్ మిథ్య. జగత్తుకు సుస్థిర స్వరూపం లేదు, జగత్తుకు ఒక నిర్వచనం లేదు. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం పేరు మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏం తేలవలసినవి చాలా ఉన్నాయి. తేలినవి కూడా అనుమానంగా ఉన్నాయి. ఫలానా జంతువులు ఇలా బతుకుతాయని ఇదివరకు అనుకునేవారు ఉన్నారు, ఇప్పుడు అలా కాదు ఇంకోటి అంటున్నారు, రేపు ఇంకేమంటారు. భూమి గుండ్రంగా ఉంది అనే దాని మీదనే ఇంకా ఆరోపణలు నడుస్తున్నాయండి. ఇంకా రకరకాలు నడుస్తున్నాయి. సూర్యుల్లో నల్లమచ్చలు, బ్లాక్ హోల్స్, ఇవన్నీ ఇంకా సందేహాలు ఉన్న విషయాలే. అది ఎప్పటికీ తెలియదు కాదు ఇది. ఎందుకంటే దీనికి సుస్థిర, అసలు ఎందుకు ఈ పరిశోధనలు ఎలా సాగుతున్నాయి తేరడం లేదంటే జగత్తుకు ఒక సుస్థిర స్వరూపం లేదు. అప్పుడు ఆయనకు కనిపించింది నిజమే, ఇప్పుడు ఈయనకి కనిపిస్తున్నది నిజమే. అప్పటికీ ఇప్పటికీ జగత్తు మారిపోయింది, దీనికి అర్థం కావట్లేదు ఆ విషయం. అంచేత మారిపోతున్న జగత్తును పట్టుకుని పరమాత్మతో పోలిస్తే అలాగా బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య తీసేయవలసిందే. అంచేత ఈ దొల్లడంలో ఏమవుతుంది, రకరకాల అనుభవాలు పొందడంలో ఏది స్థిరం కాదు అని అర్థమై బొమ్మరాయిలా అయిపోతాం. అది ఆ మొత్తం ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం నిశ్చలంగా అలా ఉండగలిగితే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అప్పుడు వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభక. సర్వము వాసుదేవుడే. నారాయణ తీర్థుల వారు ఉదాహరణ. ఆయన చిన్నప్పుడు ఏదో పెళ్ళి అయిన కొత్తలో అనమాట ఓ చిత్రమైన సంఘటన జరిగింది. ఆయన చిన్నతనంలో పెళ్లి చేశారు. ఆయనకి ఇష్టం లేదు. ఏ బలవంతం ఎలా ఉంటాయి, చిన్నపిల్లలు ఏం కాదనగల చేసుకున్నారు. అత్తారింటికి వెళ్ళాక అప్పటికి ఇంకా పిల్ల వ్యక్తురాలు కాలేదు, అందుకని కాపురానికి పంపే పరిస్థితి. ఈయన ఏదో వెళ్ళమంటే వెళ్ళాడు ఏ పండగకు. సరే, అది బ్రాహ్మణుల ఇల్లు కదా, దానికి ఏముంది, ఏవో వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఏదో వ్రతం అన్నారు, ఏదో పెట్టారు. మొత్తం మీద 2 అయిపోయింది, భోజనం పెట్టట్లేదు. ఈ పొద్దున్న టిఫిన్లు కూడా పెట్టేవారు కాదు. ఇప్పుడు ఇంత కాఫీ చొక్క ఇచ్చేవారు. ఆయన కాలంలో తీర్థం, నారాయణ తీర్థం కదా, ఆ తీర్థం తప్ప అది కూడా లేదు. ఈ పాపం ఈ కుర్రాడికి కడుపు మాడిపోతుంది. 1 గంట అయింది చూశాడు, 2 అయింది చూశాడు, పెట్టరు. పైగా అప్పుడు ఇంకా 1:30, 2 అయిపోతుంటే తట్టుకోలేక ఆ వంటింటి వైపుకి వెళ్ళి అక్కడేదో ఓ తెర అడ్డం పెట్టి ఏవో లోపల తయారు చేస్తుంటే ఎవరో చూడకూడదని చివరికి ఎవరు తినకూడదు కానీ తయారవుతాయి ఇవన్నీ. చూస్తే అక్కడికి వెళ్ళి
ఆకలి అవుతోంది అన్నం పెడతారా అన్నట్టు అల్లుడు స్వయంగా. ఆ వెనకాల అత్తగారు ఉంది. అప్పట్లో ఈ కుర్రాళ్ళ మీద అత్తగారులు పెత్తనం, అమ్మ తల్లిదండ్రులు పెత్తనం అన్నీ అలాగే ఉండేవి. నోరు మూసుకొనేవారు. ఆకలి అవుతోంది అన్నం పెడతారా, 2 అయిపోయిందంటే అంత ఆకలిన వాడు ఎందుకు వచ్చావు, వెళ్ళు, ఎక్కడికి వెడతావో, పెట్టే వరకు ఉండాలండి ఏకంగా. అలాగే ఉండేదండి. దాంతో అయితే వెడుతున్నా అని వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళదు ఇంకంతే నరేంద్ర మోడీ నారాయణ తీర్థులు. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళదు ఆయన, ఇంక అయిపోయింది బంధం. వెళ్ళిపోయాడు. మహాతపస్సులో ఉన్నాడు, మామూలు తపస్సు కాదు. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఇక అదే రకమైన వాసుదేవ సర్వమితి సమహాత్మ, సర్వం వాసుదేవమయం కూర్చున్నాడు అంతే. అక్కడ నాకెందుకు ఇది కూర్చున్నాడు. ఇంకా అది ఎంత తీవ్ర ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అంటే ఆ సమీపంలో ఉండే నదికి వరదలు వచ్చి ఇసుకతో సహా కొట్టుకొచ్చేసి ఈయన శరీరం కూడా కొట్టుకుపోయి పంటశాలల్లోకి నీరు ఇసుక వెళ్ళిపోయి ఆ ఇసుకలో భాగంగా ఈయన శరీరం వెళ్ళిపోతున్నా ఈయనకి తెలియలేదు. వాసుదేవ సర్వమితి. చివరికి ఆ రైతు వరద మొత్తం ఆగిపోయాక నా చేలో ఉన్న ఇసుక తీసేయకపోతే మళ్ళీ పంట పండించడం కష్టం కాబట్టి పారబెట్టి ఆ ఇసుకను తవ్వుతూ ఉంటే ఆ పారకి నెత్తురు మరకైంది. ఇదేమిటి అనుకుని కొంచెం జంతువేదన ఉందేమో అని భయపడుతూనే తొలగిస్తే మనిషి తల్లడిల్లిపోయాడు. ఆ రైతు పాపం తీసుకొచ్చి యథాతథంగా ఆ చెట్టు కిందే కూర్చోబెట్టడానికి, అక్కడే కూర్చోబెట్టాలనిపించింది. అప్పటికి ఆయనకి మెలకు వచ్చి ఏం జరిగిందంటే ఇంత జరిగిందన్నట్టు. వాసుదేవ సర్వమితి. అది నారాయణ తీర్థులు. తర్వాత ఎన్ని కృష్ణలీలా తరంగాలు రాశారో తెలుసు, ఎన్ని పాడారో తెలుసు. ఎన్ని జన్మలెత్తితే ఆయనకి ఆ స్థితి వచ్చిందండి. మరి మనం కూడా ఎన్ని జన్మలెత్తితే కానీ రాదు అని నిరాశపడి ఊరుకుంటామా? ఈ జన్మలోనే దాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ చాలా జన్మలెత్తారు, అది మనం ఆదర్శంగా తీసుకుని ఈ జన్మలో దాన్ని సాధించలేమా? ఎందుకంటే ఇప్పుడు ఏమీ సాహిత్యం లేని రోజుల్లో వాల్మీకి అంత గొప్పగా రామాయణం రాశాడు. మరి తర్వాత రాసిన వాళ్ళు ఆయనకంటే బాగా రాయాలి కదా, ఆయనకు అప్పుడు ఉంది కదా ఆయన రామాయణం. అలాగే నన్నయ్య గారు పాపం ఎవరూ లేని రోజుల్లో తెలుగులో గాసట బేసట చదివి గాథలు ద్రవ్వు తెలుగు వారికి అని ఎర్రన్న గారు చెప్పినట్టుగాను ఏవో మామూలు కథలు అల్లుకుని అక్కడక్కడ పద్యాలు పాటలు లలాయి పదాలు పాడుకునే వాళ్ళకి ఒక మహాకావ్యాన్ని అందించాడు. మరి ఆ తర్వాత ఆయన నుంచి నా వరకు ఉండే కవులంతా ఆయన అనుసరించలేదు, మాకు సుఖం అవ్వలేదా? మరి మహాయోగుల జీవితాలు మన ఎదురుగా ఉన్నప్పుడు వాటిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళకని జన్మలు పట్టింది, మనకి ఎన్ని పడుతుందో రావే పేక ఆడుకుందాం, బొబ్బట్లు వండుకుందాం అంటే ఏమిటది? అంటే మనకి బద్ధకం ఎక్కువైంది అనమాట. అన్ని జీవితాలు మన ఎదురుగా ఉన్నప్పుడు ఆ పైమెట్టు కోసం మనం ప్రయత్నం చేయాలి కదా, అవి ఆదర్శంగా తీసుకుని. మళ్ళీ ఆ అనుభవాలన్నీ మనకు కలగాలంటే ఎలా కలుగుతాయి? అన్ని జన్మలు మనం కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి అన్నం పెట్టమని అడిగి ఆవిడ బొమ్మంటే అప్పుడు పోవాలా, మీరు ఒకసారి బొమ్మను అనంటే నేను వెళ్ళిపోతా, ఇదంతా నాటకం అవుతుంది. అప్పుడు మహానుభావుల చరిత్రలు చదువుతున్నాము అంటే దాన్ని ఆదర్శంగా తీసుకుని అప్పటికి వారి అనుభవాలన్నీ మన అనుభవాలే అనుకుని మనస్సులో భావన చేసుకుని అక్కడి నుంచి ముందు దాన్ని పొందే ప్రయత్నం చేస్తే 5 నిమిషాల్లో వారు పొందిన సిద్ధి పొందగలుగుతాం. వాసుదేవ సర్వమితి. ఇప్పుడు ఒక చక్కని పద్యం. బంధుర సద్గుణఢ్యుడు ఒక పట్టున లంపటనుందయేని, బంధుర సద్గుణఢ్యుడు ఒక పట్టున లంపటనుందయేని, లంపట పొందెనేని. బంధుర సద్గుణఢ్యుడొక పట్టున లంపట పొందియున్న దుస్సంధిజనర్పణన్యులకు చాలా హితంబొనరించుగాక, దుస్సంధిజనర్పణన్యులకు చాలా హితంబొనరించుగాక. శ్రీగంధపు చెక్క రాగిలుచుగాదే శరీరులకుత్సవార్థమై, శ్రీగంధపు చెక్క రాగిలుచుగాదే శరీరులకుత్సవార్థమై, గంధముల ఆత్మబుట్ట తరుగన్బడియుండుటలెల్ల భాస్కరా, గంధముల ఆత్మబుట్ట తరుగన్బడియుండుట లెల్ల భాస్కరా. నారాయణ తీర్థుల వంటి మహానుభావులు తమ జీవితాన్ని గంధపు చెక్కలా అరగదీసేసి మనకి భగవత్ స్మరణ అనేటువంటి గంధాన్ని అందించారు. అరగదీసేయడం కాకపోతే చెట్టు కింద కూర్చోవడం ఏమిటి, వరదలో కొట్టుకుపోవడం ఏమిటి, చేలో పడిపోవడం ఏమిటి, అప్పటికి కూడా ఆయన నిర్వికల్ప సమాధి నుంచి కదలకపోవడం ఏమిటి, ఎవరో పారబెట్టి తవ్వితే పారకి నెత్తురు తాకడం ఏమిటి, అప్పటికి కూడా ఆయనకి తెలియకపోవడం, ఆ రైతుకు తెలవడం, తీసుకొచ్చి కూర్చోబెట్టాక ఏం జరిగిందయ్యా అనడం అంటే ఏ స్థితిలో ఉన్నాడండి ఆయన? అరగదీసేరే శరీరాన్ని మొత్తం. మనం అటువంటి వాళ్ళ గాథలు చదువుతూ ఎంత ఉత్తేజాన్ని పొందాలి, ఇంకా ఈ వెరితాపత్రయాలు పడి ఏడుస్తున్నామంటే. దాన్ని కవి భాస్కర శతకర్త మారద వెంకయ్య మహానుభావుడు ఏం చెబుతున్నాడంటే, బంధుర సద్గుణాఢ్యుడు ఒక పట్టున లంపట పొందయ్యేని. మంచి గొప్ప గుణాలు కలిగిన వాడు, ఒకప్పుడు ఏదో కాస్త దెబ్బతిన్నా
ఓ వ్యామోహంలో పడినా, ఓ చాపల్యంలో పడినా, ఓ లౌల్యంలో పడినా, దుస్సంధిజనర్పణన్యులకు ఇతరులెవరికీ అపకారం చెయ్యడు. చాలా హితం పునరించుగాక, వీలైనంత వరకు హితమే చేస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటంటే, శ్రీగంధపు చెక్క రాగిలుచుగాదే శరీరులకుత్సవార్థమై గంధముల ఆత్మబుట్ట తరుగన్బడియుండుటలెల్ల భాస్కరా. మంచి గంధపు చెక్క తాను అరిగిపోయి ఇలా పెట్టి అరగదీస్తూ ఉంటే సన్నగా అయిపోతుంది. చివరికి ఒక పేడులా బద్దలా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ బద్దయ్యాక కూడా విరిచి ఆ మిగిలిన ముక్క అరగదీస్తే ఇంకొంతకాలం కొన్ని ఏళ్ళు ఒక్క మంచి గంధపు చెక్క ఒక శతాబ్దం కూడా వస్తుంది. అసలు అంతంత ఉంటాయి దగ్గర అస్తమానం తెచ్చిపెట్టుకోరు. అంటే తాను అరిగిపోతూ ఇతరులకి అరుగుతున్న కొద్దీ గంధం, కాస్త నీటి చుక్క పోస్తున్న కొద్దీ గంధం, అంటే తడుస్తున్న కొద్దీ గంధం, అరుగుతున్న కొద్దీ గంధం. ఈ తడవడం, అరగడం ఇవన్నీ కాస్త తగ్గిపోవడానికి లక్షణాలే కదా. తాను తగ్గిపోతున్నా కూడా ఇతరులకు ఉపకారం చేస్తాడు కానీ అపకారం చెయ్యడు. మహానుభావులైన వాళ్ళు, యోగులైన వాళ్ళు, దేశభక్తులైన వాళ్ళు ఒక సాంస్కృతిక సైనికుల్లాగా జాతికి ఉపకారం చేస్తారు తప్ప అపకారం చేయరు ఎట్టి పరిస్థితుల్లో. దానికోసం వాళ్ళ జీవితాలను వాళ్ళు అరగదీసేసుకుంటారు. మంచి గంధపు చెక్కలాగా అరగదీసేసుకోవడం అంటే అర్థం ఏమిటి? ఉన్న బంధాలు తగ్గించుకోవడం, ధనబంధాలు, జనబంధాలు అన్నీ తగ్గించుకోవడం. అలా తగ్గించుకుంటే దేశానికి మనం సేవ చేయగలుగుతాం, సమాజానికి. అది మాత్రాన్ని వీళ్ళని ద్వేషించమని అర్థం కాదు. అక్కడ వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామనుకోండి, ఇక ముఖ్యమంత్రి గారు తమ్ముడు, ప్రధానమంత్రి గారు బావమర్థం చేరిపోతారు. అక్కడి నుంచి మొత్తం వాళ్ళ ఆరోపణలన్నీ ఈయన పడాలి ఇప్పుడు. అందుకని కుటుంబ సభ్యులు ఉండడం తప్పు కాదు, ఎవరికైనా ఉంటారు. శ్రీకృష్ణుడికి లేరా 8 మంది భార్యలు, 16,000 మంది ఇంకా గోపికలు. ఎంతమంది అండి? క్షత్రియ కన్యలు 16,000 మంది ఉన్నారు ఆయనకి. ఆ పైన సంతానం ఒక్కొక్కరికి 10 మంది చెప్పిన 80 మంది, మళ్ళీ ఒక ఆడపిల్ల, మొత్తం 81. ఆ పైన వసుదేవుడు, దేవకి, సరే బలరాముడు, అవి పెద్ద వ్యవహారం, చికాకు వ్యవహారం. ఇప్పుడు కోప్పడతాడో ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియదు. ఇంతమంది కుటుంబ సభ్యులు, బంధుపైగా యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక, వాహినులు, సైన్యాలు, వీళ్ళందరినీ మించి పాండవులు, వాళ్ళతో పెద్ద అనుబంధం, అసలు చెల్లెలు సుభద్ర, కొసరు చెల్లెలు ద్రౌపది, ఎన్ని ఉన్నాయండి. ఇన్ని వ్యవహారాల మధ్యలో ఉండి కూడా ఆయన భగవద్గీత తత్వాన్ని బోధించడం కాదు, భావించడం కాదు, ఆచరించాడే మహానుభావుడు. మనకున్న బంధాలు ఎంత అసలు? అన్ని మనకున్నాయా? అంచేది ఎన్ని ఉన్నాయి, అవి ఉన్నాయా లేవా, ఎక్కడ ఉన్నాయి సమస్య కదా. వాటితోటి మనం ఎలా ఉంటున్నాం అనేది సమస్య. అంచేత సద్గుణాఢ్యుడైన వాడు తన బంధాలు అరిగిపోతూనే కూడా జాతికి సేవ చేసే ప్రయత్నం చేస్తాడు. మంచి గంధపు చెక్కల్లా మనం జీవితాన్ని కొనసాగించాలి తప్ప నేను నా కుటుంబం చిని నా బొచ్చకు శ్రీరామరక్ష అని నా కోసమే నా కుటుంబ సభ్యులంతా, మీ ఎవరి మీద నాకు ఏ ప్రేమ లేదు, నా అవసరాల కోసమే నేను ఉన్నాను, ఇక్కడ నా అవసరాలు తీర్చడమే మీ బాధ్యత అంటే మెడబెట్టి గెంటేస్తారు బయటికి. అర్ధచంద్ర ప్రయోగం అంటారు. అవసరాలు తీర్చడం కోసం మనుషులు ఉంటారండి అనుబంధాలు లేనప్పుడు. అంచేతను త్యాగమయమైన భావనను అలవాటు చేసుకుందాం. ఈ త్యాగమయమైన భావన అలవాటు చేసుకోవాలి అంటే మనం చేసేటువంటి వ్రతాలు, నోములు, పూజలు, పురస్కారాలు, తీర్థాలు, యాత్రలు సమస్తంలోనూ కూడా స్వార్థ భావన లేకుండా ఉండాలి. మన ప్రయోజనం ఏమిటని ఆలోచించకుండా ఉండాలి. ఖర్చులకి వెనకాడకుండా ఉండాలి. అంతే తప్ప ఇస్తినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మా వాయనం అన్నట్టు ఉండకూడదు. ఈ ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం సామాన్యమైన వ్యవహారం కాదు. ఇది ఇటీవల రాజకీయాల్లో 10 ఏళ్లుగా ఆంధ్రదేశాన్ని మొత్తం ముంచేసిన వ్యవహారం. క్విడ్ ప్రోకో విధానం అంటారు దీన్ని ఇంగ్లీష్లో. నీకెంత నాకెంత, ఇగో ప్రభుత్వ భూములు నీకు ఇచ్చేస్తున్నావు, నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకో, రైతుల దగ్గర సేకరిస్తావు, 2 లక్షలు వాళ్ళకి ఇస్తాం, 20 లక్షలకు నీకు అమ్ముతాం, నువ్వు 2 కోట్లకు అమ్ముకో, నువ్వు పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకో, మాకేమిస్తావు చెప్పి. అంచేది మాకేదో మా సంస్థలోనో మా వాళ్ళ సంస్థల్లోనో పెట్టుబడులు పెట్టు. ఇదే కదా నీకెంత మాకెంత, క్విడ్ ప్రోకో అంటారు. ఇదే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇది మన వ్రతాల్లో ఉంది. ఇది కొన్ని వ్రతాల్లో ఈ వాయనం వారికి ఇస్తారు, మరి వారి నుంచి పుచ్చుకుంటే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇది మనకు అలవాటు కావడం కోసమే చేశారు. ఇది ఇలాంటివి ఉంటాయి అబ్బాయి అని చెప్పడం. ఒక రకంగా తత్వం ఏమిటంటే ఇందులో ఇవ్వడం పుచ్చుకోవడం అంతా ఒకటేనయ్యా, ఇచ్చేవాడు వేరు పుచ్చుకునేవాడు వేరు కాదు. నువ్వే ఇచ్చి ఓసారి ఇచ్చిన దాన్నే పుచ్చుకోవాల్సి ఉంటుంది కూడా. తత్వం అలవాటు చేయడం కోసం చేస్తే కొంతమంది ఏం చేసేవారంటే విచిత్రంగా మన వాళ్ళకే మనం నోములు చేసి చీర ఒకటి ఇచ్చేయడం, మళ్ళీ వాళ్ళ నుంచి ఆ చీర పుచ్చేసుకోవడం. మొత్తం మీద ఇలా నోములన్నీ అయిపోయాను. అనంత పద్మనాభ స్వామి వ్రతంలో కథలో ఉంటుంది ఈ విశేషం. నారదుడు భూలోకంలో ఒక దృశ్యాన్ని చూస్తాడు. ఒక అక్కా చెల్లెలు తల్లి కూతురు ఇద్దరు కూర్చుంటారు. వాళ్ళ వయస్సును బట్టి తెలిసిపోతుంది. ఇద్దరు అట్లు వేస్తూ ఉంటారు. అట్లేవో పిండి కలిపారు పక్కనే.
దారిలో ఏదో అయోమయంగా ఉంది ఆ ప్రాంతం అంతా. ఈయన వైకుంఠానికి వెళుతున్నాడు, దారిలో చూశాడు ఆయన. అట్లు వేస్తున్నారు, పిండికి వెళ్ళిపోయాడు, పోయేది బాగానే ఉంది, తీసి అట్టు వేస్తున్నారు. వేసేంతవరకు ఇలా జాగ్రత్త చూడవే అంటున్నారు. తల్లి కూతురు చూసుకుంటారు పాప. తీరా తిందామనే టైంకి అట్టెగిరిపోతుంది. మళ్ళీ పోనీ మానేద్దాం అనుకోవట్లా, అట్టు తీస్తున్నా, ఇంకా పిండి ఉంది కదా వేద్దాం, ఈ అట్టేనా మనకు దక్కుతుందేమో ఇప్పుడు గొప్ప అట్లు ఎగిరిపోయి అని మళ్ళీ అట్టేస్తున్నారు. మళ్ళీ కాస్త నూనె వేస్తున్నారు, మళ్ళీ తెడ్డుతో ఇలా అంటున్నారు. ఈసారి జాగ్రత్త కాపాడుకుందాం అలా చూస్తున్నారు, అట్టెగిరిపోయింది. వేస్తున్నట్టుగా ఎగిరిపోతుంటే తల్లి కూతురికి ఒక్కట్టు కూడా దొరకపోయేసరికి అనుమానం వచ్చి వాళ్ళని అడిగితే ఏదో చెబుతారు, ఎందుకులే అజ్ఞానులు కదా అని నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుని అడిగాడు, శ్రీ మహావిష్ణువుని. స్వామి, నేను మధ్యలో ఒక ఘట్టం చూశానయ్యా, తల్లి కూతురు అట్లు వేస్తున్నారు, ఇలా జరుగుతోంది, కారణం ఏమిటంటే స్వామివారు చెప్పారు వెంటనే రహస్యం. అనంత పద్మనాభ చతుర్దశి అని వస్తుంది భాద్రపద మాసంలో, అప్పుడు వ్రతం చేస్తారు. ఆ కథలో ఉంటుంది. ఆ వ్రత కథల్ని చాలా శ్రద్ధగా వింటే మన జీవితాలు మారతాయి. అది అయిపోగానే ప్రసాదం తిందామని వినకూడదు, ఏదో మొక్కుబడి కోసం వినడం, అక్షంతలు నెత్తి మీద వేసు, కథ వినకపోయినా అక్షంతలు వేసుకుంటే కథ విన్నట్టే అనడం. అప్పటికింకా 11 అయినా లేవని కుర్రాడు నెత్తి మీద మనమే పట్టుకెళ్ళి అక్షంతలు వేయడం కుదరదండి. 4 అక్షంతలు వేసి వాడిని ముందే లేపి కూర్చోబెట్టాలి. 11 వరకు లేవడా, స్నానం కూడా చేయడం, వీడు బాగుండాలని వీడి అక్షంతలు మనకే, వాడు బాగుండి అక్కర్లేదు, అవసరం లేదు, వాడికి వ్రత కథ అవసరం లేదు, మనకు అవసరం లేదు. అందుకని వాడికి ఏదో జరగాలి, ఏం రాదండి దానివల్ల. దీనివల్ల పైగా బద్ధకస్తులు అవుతున్నారు వాళ్ళు. అక్షంతలు వేసుకుంటే చాలుగా. అలాగే మరి టిఫిన్ పెట్టామనుకోండి, టిఫిన్ తినక్కర్లేదురా, టిఫిన్ అనుకుంటే చాలంటే ఒప్పుకుంటాడా, శుభ్రంగా కొట్టేస్తాడు. ఈ అక్షంతలు వేసుకుంటే చాలు, నదిలో స్నానం చేయకుండా దూరం నుంచి చూస్తే చాలు, పేరు పిలిస్తే చాలు, ఈ వెర్రి మాటలు ఏమీ ఉపయోగపడవు. ఖచ్చితంగా జరిగే పని జరగాల్సిందే. ఈ మాటలు చెప్పేవాళ్ళని అన్నం తినడం మానేసి ఎదురుగా కూర్చొని అన్నం అనుకోమనండి, అవుతుందేమో చూద్దాం, శుభ్రంగా తింటున్నారే. అంచేత ఇవన్నీ సులభమైన ఉపాయాలు చెప్పి జాతిని పాడు చేయకూడదు. నేను ఆ పనులు చేయను. సులభమైన ఉపాయాలు కుదరవు, ఖచ్చితంగా చేయాల్సిందే వ్యవహారాన్ని, అప్పుడే జాతి బాగుపడుతుంది. అంచేత కథ సారాంశాన్ని తెలుసుకోవాలి. విష్ణుమూర్తి స్వయంగా చెప్పాడు, వీళ్ళు పూర్వజన్మలో ఇద్దరు ఏదో కులం గొడవ మనకెందుకు కానీ తల్లి కూతురు అన్నయ్యా. తల్లి నోము చేసింది, బీరువాలోంచి చీర తీసి కూతురుకి పెట్టింది, మళ్ళీ కూతురు అదే నోము చేసింది, మళ్ళీ ఆ చీర తీసి పట్టుకొచ్చి తల్లికి పెట్టేసింది. మొత్తం మీద ఒక్క చీరతో నోవులన్నీ పూర్తి చేసేసారు. ఇంతకీ చీర వాళ్ళ దగ్గరే ఉంది, బయటికి వెళ్ళలేదు. అంటే త్యాగం చేయడం ఇష్టం లేదనమాట. మరి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని కానీ గంధపు చెక్కలా అరిగిపోవడం కానీ ఎక్కడైనా ఉందా వీళ్ళ జీవితంలో? శుభ్రంగా గంధపు చెట్టులా ఇంకా పాములు జారనిస్తున్నారు తప్ప తొర్రల్లో పెట్టుకుని. గంధపు చెక్కలా అరిగిపోవాలి, గంధపు చెట్టులాగా పాములకు ఆశ్రయం కాకూడదు. గంధపు చెక్క మనకు ఆదర్శం, గంధపు చెట్టు కాదు. చెట్టుకు తొరలు ఉంటాయి, తొరల్లో పాములు ఉంటాయి. గంధపు చెట్టు పాములకు ఆశ్రయం అవుతోంది, దాని నుంచి వచ్చిన గంధపు చెక్క త్యాగానికి ఆశ్రయం అవుతోంది. అది భోగం, ఇది త్యాగం. భోగం అంటే పామును కూడా అర్థం ఉంది. ఎంత విచిత్రం అండి. ఉదాహరణ ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. అందుకని తల్లి కూతురు ఇద్దరు వ్రతాలు చేశారయ్యా, 1,00,000 ఒత్తులను సహా అన్నీ అయిపోయినాయి, ఒక్క చీరతోనే అయిపోయినాయి. ఆ ఒక్క చీర కూడా వాళ్ళ దగ్గరే ఉంది, ఎవరికీ వెళ్ళలేదు. మరి అటువంటి వాళ్ళకి అట్లెందుకు దొరికితే? వాళ్ళకి బుద్ధి రావాలి, తెలిసి రావాలంటే ఇలాంటి శిక్షలే వేస్తాడు యమధర్మరాజు. అక్కడ కూర్చుని అట్లు వేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు శ్రమపడి చేస్తారు తప్ప దాని ఫలితం వాళ్ళకి దక్కదు. ఎందుకంటే ఈ చేసిన ఫలితం ఎవరికీ దక్కనవలేదు వాళ్ళు. అంచేత మనం జీవితంలో ఈ ఇస్తినమ్మవాయనం, పుచ్చుకుంటున్నమ్మవాయనం అన్న పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రతిఫలం ఆశించి చెయ్యకూడదు. అక్కడ ఏదో గుడి కట్టడం, దానికి ఏదో చైర్మన్ అవ్వడం, 10 మందిని మా గుడి డెవలప్మెంట్ అండి అనడం, మా బోటుగాళ్ళని పెద్దవాళ్ళని పిలవడం, ఏదో చెప్పించడం, అక్కడి నుంచి 1000 మంది వచ్చా కమిటీ సభ్యులు చేరి ఎవరు చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ కొట్టుకోవడం. అసలు కొట్టుకునే ఉద్దేశం ఉంటే గుడే అనవసరం. పైగా ఇంతకుముందే అక్కడ బోర్డు గుళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకో, మళ్ళీ ఈయన ఎందుకు కొడుతున్నాడు అసలు? ఈ కొత్తది కట్టడంలోనే ఓ స్వార్థం ఉంది, వాళ్ళతో పడక. అంచేత ఆధ్యాత్మికమైన ఏ పని చేసినా సరే ఇస్తినమ్మవాయనం, పుచ్చుకుంటున్నమ్మవాయనం అనే పద్ధతిలో చేస్తున్నామా అని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి తప్ప ఏదో చేశాం కదా అని మొక్కుబొడికి చేయడం, అటు కానుకలు వెళ్ళడం ఇటు కానుకలు రావడం, ఇలాగే సాగిపోతే జీవితంలో ఎప్పటికీ మనం జ్ఞాన మార్గంలోకి ప్రవేశించలేం. ఈ అజ్ఞాన మార్గంలో కేవలం ఏదో భజన చేస్తున్నామండి. ఈ మధ్య పైగా ఇంకొక మాట చెప్పుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి. మేము స్పిరిచువల్గా ఉంటున్నామండి, ఇదో పెద్ద ఫ్యాషన్ అయింది చెప్పుకోవడం. వీళ్ళు ఈ చెబుతున్న వాళ్ళలో ఏ త్యాగం కనపడదు, ఏ స్వార్థ రాహిత్యం కనపడదు. కనీసం ఇంగ్లీషు బదులు తెలుగు నేర్పుదాం పిల్లలకని అనుకోరు, ఇంగ్లీషు బదులు తెలుగు మాట్లాడదాం అనుకోరు, కనీసం హిందూ ధర్మం కోసం ఏదైనా చేద్దాం అనుకోరు. మేము స్పిరిచువల్గా ఉంటున్నాం, అది కూడా ఇంగ్లీషు మాట ఇక్కడ మూతి తిప్పి. స్పిరిచువల్గా ఉండడం అంటే త్యాగ గంధం వెంటనే పరిమళించాలి చుట్టుపక్కల. మన చెత్త పట్టుకెళ్ళి పక్కింటి వాడి దగ్గర పోయొద్దు. ప్లాస్టిక్కును తడి పొడి అంతా కలిపేసి చెత్త బండి వాడికి ఇవ్వద్దు. 3 ముక్కలు చేయాల్సిందే, 3 పెట్టెలు.
ఈ నియమాలు పాటిస్తే మనం స్పిరిచువల్గా ఉంటున్నాం. ముందు మన ఇంట్లో ఇల్లు, పడగది, వంటిల్లు అన్నీ శుభ్రంగా ఉండాలి. ఓ ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. అప్పుడు అది సరిగ్గా ఉన్నట్లు లెక్క. అది స్పిరిచువల్ అంటే అర్థం, ఆధ్యాత్మికత అంటే. ఊరికే పైకి చెప్పుకోవడం ఏదో గొప్ప, ఫలానా వారు చుట్టూ తిరగడం గొప్ప, వారి సభలకు హాజరవ్వడం గొప్ప, కూర్చుని చప్పట్లు కొట్టడం గొప్ప, వారితో పాటు యాత్రకు వెళ్ళడం గొప్ప అనుకుంటే చివరికి భేషజాలు మిగులుతాయి, భగవంతుడు లేకుండా పోతాడు. ఆ విషయం మనమంతా గ్రహిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.